ఈ 'దుల్కర్ సల్మాన్' యాక్ట్ చేసిన, 'రాణా దగ్గుబాటి' యాక్ట్ చేసిన 'కాంతా' మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే లీడ్ క్యారెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్. ప్యాకాట ఆడేశారు అబ్బా! పెర్ఫార్మెన్స్ ఇరగదీసేశారు. అసలు ఎస్పెషల్లీ 'దుల్కర్ సల్మాన్' ఆల్రెడీ హీ ఈజ్ ఎ ఫైనెస్ట్ యాక్టర్ మనకు తెలుసు. ఇంకా మంచి రోల్ దొరకడంతో ఇరగదీసేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా, రాణా గాని అందరూ కూడా చాలా బాగా చేశారు. రెండోది ఏంటంటే ఆర్టిస్టిక్ ఫామ్, ఆర్ట్ సెటప్. ఇట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే 50s 60s ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సినిమాకి ఒక మంచి ఆర్టిస్టిక్ సెటప్ కావాలి. ఆ సెటప్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. చాలా ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్తో వెళ్ళారు. ఇలాంటి ఆర్టిస్టిక్ సెటప్కి, ఇంత మంచి పర్ఫార్మెన్సెస్కి సినిమాటోగ్రఫీ బాగుండాలి. సో సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్. సో ఈ మూడు కూడా చూస్తే ఒక అద్భుతమైనటువంటి కళాఖండంలాగా మనకి కనిపిస్తుంది ఈ ఈ పర్టికులర్ సెక్టర్ వరకు. అయితే ఇంత మంచి కళాఖండాన్ని విజువల్గా ఫామ్ చేసినప్పుడు దానికి ఒక మంచి కథ, డైలాగ్స్, క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క వాళ్ళు గోయింగ్ ఫార్వర్డ్, వాళ్ళ స్క్రీన్ ప్లే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవుతాయి. వాటిల్లో డైరెక్టర్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఒక మాస్టర్ పీస్ లాగా ఒక మంచి లుక్, యాంటిక్ లుక్తో బాగా ప్లాన్ చేశారులా. సరే సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాంరా అనుకుని కూర్చున్న ఆడియన్స్కి సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి ఎప్పుడైతే సినిమా ఎంటర్ అయిందో అక్కడి నుంచి మన సహనానికి ఒక భారీ పరీక్ష అని చెప్తాను నేనైతే. కంప్లీట్ పరీక్ష. అంటే ఫస్ట్ హాఫ్ కూడా చాలా స్లోగా ఉంది, బట్ ఎంతో కొంత క్యూరియాసిటీని కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేశారు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓరి బాబు ఏం అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంకే మనకి ప్రెడిక్టబుల్ అయిపోద్ది సెకండ్ హాఫ్ ఇలా ఉండబోతోంది అని. కానీ ఇంకో కొత్తగా ఏమైనా ట్రై చేస్తాడేమో డైరెక్టర్ అని ఒక హోప్తో వెళ్తాం. కానీ సెకండ్ హాఫ్ మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది. అది ఇంకా జీడిపాకంలాగా స్లోగా ఇంకా చిరాకు వస్తుంది. సో సినిమా వెళ్ళే కొద్దీ కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ ఏమో అనే ఫీలింగ్ వల్ల ఫస్ట్ హాఫ్ బాగుంటుంది తప్ప ఫస్ట్ హాఫ్ కూడా చాలా స్లోగా అనిపించింది. అంటే ఎక్కడా కూడా మంచి ఎగ్జిక్యూట్ చేసేటువంటి మూమెంట్స్ కానీ, ఒక టైట్ స్క్రీన్ ప్లే కానీ, అంటే తెలుగు వెర్షన్ వరకు వస్తే లిప్ సింక్ కూడా డబ్బింగ్ చూసుకోలేదు వీళ్ళు చాలా చోట్ల. అంత చిరాకు వచ్చింది నాకు. అంటే అంత నెగ్లిజెంట్గా ఎందుకుంటారు టెక్నికల్గా పనిచేసే వాళ్ళు సినిమాలకి అన్నట్టు అనిపించింది. అంటే ఇంత మంచి సెట్ పీసెస్ని పెట్టి, మంచి స్టాండర్డ్ పెర్ఫార్మెన్సెస్ పెట్టి, టెక్నికల్గా అంత స్ట్రాంగ్ సినిమా అయ్యి ఉండి కథ రాసుకోక తెలుగు డబ్బింగ్లో ఇంత లీస్ట్, ఎస్పెషల్లీ ఇంత లీస్ట్ టెక్నికల్ వాల్యూస్తో డబ్బింగ్ను కూడా చూసుకోకుండా ఎందుకుంటారు అనేది అనిపించింది. అండ్ రానా ఎంత బాగా పెర్ఫామ్ చేసినా కూడా రోల్కి రానా ఎందుకో నాకు మిస్ఫిట్ అనిపించింది. మ్యూజిక్ పర్వాలేదు, బాగుంది. ఫస్ట్ హాఫ్లో జరిగినటువంటి డ్రామా మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది. కానీ ఎప్పుడైతే సినిమా యొక్క జానర్ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి సెకండ్ హాఫ్లో వెళ్తుందో అక్కడి నుంచి సినిమా కంప్లీట్గా పేషెంట్ టెస్ట్లా మారిపోయింది. నాకైతే మూవీ ఏమాత్రం నచ్చలేదు. ఓటీటీలో వచ్చినా కూడా స్కిప్ చేయదగ్గ సినిమా నేనైతే అంటాను. ఫస్ట్ హాఫ్ వరకు మీకు అంటే డ్రామా చూసినట్టు ఉంటుంది, మీకు సినిమా చూసినట్టు ఉంటుంది. డ్రామా అయితే డ్రామాకి వెళ్తాం కదా, సినిమా ఎందుకు చూస్తాం. సో డ్రామా మోడ్లో ఎక్కువగా ఉంది. అట్లాగని డ్రామాలు కూడా చాలా రక్తి కట్టించే డ్రామాలు ఉంటాయి. అట్లాంటిది ఏమీ లేకుండా కాస్త పేలవంగా తీశారు. సినిమాని డెఫినెట్లీ ఓటీటీలో అయినా థియేటర్కల్గా అయినా స్కిప్ చేయొచ్చు.